ఎనర్జీ సెక్రటరీతో విద్యుత్ జేఏసీ సమావేశం ముగిసింది. 29 డిమాండ్లపై జేఏసీ నేతలతో చర్చించారు ఎనర్జీ సెక్రటరీ విజయానంద్. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై క్లారిటీ రాలేదు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎనర్జీ సెక్రటరీతో సమావేశం తర్వాత విద్యుత్ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో చర్చించిన అంశాలపై డిస్కస్ చేసుకుంటున్నారు. మరి కాసేపట్లో విద్యుత్ యాజమాన్యం చర్చలు జరపనుంది. ఎనర్జీ సెక్రటరీతో విద్యుత్ జేఏసీ సమావేశం ముగిసింది. 29 డిమాండ్లపై జేఏసీ నేతలతో చర్చించారు ఎనర్జీ సెక్రటరీ విజయానంద్. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి వినయ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఓవర్ టు యు. విజయవాడ విద్యుత్ సౌదా వద్ద ఉద్రిక్తత నెలకొంది. లోపల దాదాపు 2 గంటల పాటు విద్యుత్ యాజమాన్యంతో విద్యుత్ జేఏసీ చర్చలు జరుపుతా ఉంది. ముఖ్యంగా ఎనర్జీ సెక్రటరీ విజయానంద్తో 1 గంట పాటు విద్యుత్ జేఏసీ చర్చలు జరిపింది. ముఖ్యంగా 29 డిమాండ్లకు సంబంధించి ఎనర్జీ సెక్రటరీతో చర్చలు జరిపింది. 28 డిమాండ్లకు సంబంధించి కూడా సానుకూలంగా ఎనర్జీ సెక్రటరీ స్పందించారు. తర్వాత 29 అంటే ఇప్పటి వరకు విద్యుత్ జేఏసీ పట్టుబడుతున్న కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్దీకరణ అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదని చెప్పి విద్యుత్ జేఏసీ బయట ఉన్న వాళ్ళ కార్మికులతో పాటు జేఏసీ సభ్యులకు మెసేజ్ పంపింది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, అటు విద్యుత్ సౌదా వద్ద కూడా భారీగా అటు కార్మికులతో పాటు విద్యుత్ జేఏసీ సభ్యులందరూ కూడా చేరుకుంటా ఉన్నారు. ఏడాది పాటు మొత్తం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ మొత్తం అటు విద్యుత్ సౌదా దగ్గర విద్యుత్ యాజమాన్యం ముందు అనేక మార్లు తిరిగినా కూడా తమ సమస్యలను పరిష్కరించట్లే అంటూ కూడా ఉద్యమానికి ఉద్ధృతం చేశారు. మొన్న చెలో విజయవాడ సక్సెస్ అయింది. ఆ తర్వాత సమ్మెకు సిద్దమవుతున్న నేపథ్యంలో అటు ప్రధాని టూర్ ఉంది, 2 రోజుల పాటు వాయిదా వేసుకుని అని చెప్పి ఎనర్జీ సెక్రటరీ చెప్పడంతో వాయిదా వేసుకున్నారు. ఈ రోజు ఒక కీలక సమావేశం లోపల జరుగుతుంది.